మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. బాబా మీరు అసూయపడే వ్యక్తి ఎవరైనా ఉన్నారా లైఫ్ స్టైల్లో కానీ దీంట్లో కానీ ఐ ఫీల్ జెలస్ ఆఫ్ దిస్ గై అనిపించిన వాళ్ళు? ఎగ్జాంపుల్స్గా తీసుకుంటాను అనుకున్నారు. ఐ వోంట్ సే జెలస్. kasi నా ప్లస్ పాయింట్స్ నాకుంటాయి. అప్పుడు అవతల డోంట్ జడ్జ్ ద బుక్ బై ఇట్స్ టైటిల్ అంటారు. బుక్ మీద పేజ్ ఫస్ట్ పేజ్ కవర్ పేజ్ చూసేసి అబ్బాయి భలే బుక్ అని డిసైడ్ చేయలేము. అంటే మనిషిని చూసేసి లైఫ్ అబ్బా సూపర్ లైఫ్ మన లైఫ్. జగపతి బాబుకి ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐ డోంట్ వాంట్ బి ఎనీబడి ఎల్స్. ఎందుకంటే అక్కడికి వెళ్తే ఏముందో మనకు తెలియదు. అక్కడే ఉన్నాయో ఎవరికి తెలుసు ఏమవుతుందో. మనకు కనపడేది వేరు, జరిగేది వేరు. సో ఐ డోంట్ థింక్ ఐ షుడ్. కాకపోతే కొన్ని పాయింట్స్ డెఫినెట్గా తీసుకోవాల్సిన పాయింట్స్ ఉంటాయి. ఇప్పుడు నాగార్జున ఫర్ ఎగ్జాంపుల్ ఇస్ అ పర్సన్ ఐ వుడ్ లైక్ టు టేక్ సమ్ పాయింట్స్ ఫ్రమ్ హిమ్. హీ ఈజ్ అ ఇంటెలిజెంట్ పర్సన్ అండ్ హీ స్మార్ట్ అండ్ హీ టేక్స్ కేర్ ఆఫ్ హిమ్సెల్ఫ్. సో అట్లా ఐ లెర్న్. ఐ లైక్ టు లెర్న్ ఫ్రమ్ పీపుల్. టేక్ కేర్ ఆఫ్ హిమ్సెల్ఫ్కి ఎగ్జాంపుల్ నాగార్జున గారు అయితే, నాట్ టేక్ కేరింగ్ ఆఫ్ హిమ్సెల్ఫ్ అనేటువంటి దానికి జగత్ బాబు గారిని అడ్వాన్స్ ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్. అంటే టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ సెల్ఫిష్నెస్కి పెద్ద తేడా లేదు ఒక రకంగా చెప్పాలంటే. బట్ దెర్ ఇస్ అ థిన్ లైన్. నేను కొంచెం అవుట్ ఆఫ్ ద వే టేకింగ్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్ దాటి గీత దాటి వెళ్తున్నా, ఆ లైన్ దాటి వెళ్తున్నా. ఐ డోంట్ నో ఇట్స్ దట్ ఈస్ మై వీక్నెస్ అనుకోవచ్చు, లేకపోతే దట్ ఈస్ మై సాటిస్ఫాక్షన్ అనుకోవచ్చు. అవుట్ ఆఫ్ ద వే అన్న పని ఉంటే అవతలాడి పని ఫస్ట్ ఫినిష్ చేసుకుని తర్వాత నా పని చేసుకుంటా. నాగార్జున తన పని చేసుకుని అవతలాడి పని నెక్స్ట్ ఫినిష్ చేస్తాను. అంతే తేడా. చిన్న ప్రయారిటీస్ ఫినిషింగ్ డిఫరెన్స్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ హ్యాపీనెస్ ఇన్ యువర్ లైఫ్? వాట్ ఈస్ ద వే యూ ఎంజాయ్ ద లైఫ్? దట్స్ అగైన్ అ గుడ్ క్వశ్చన్. బీయింగ్ సాటిస్ఫైడ్ ఇస్ హ్యాపీనెస్ ఐ వుడ్ సే. ఇది చాలు, ఐఎమ్ గుడ్ అనుకుంటే చాలు. ఇది డబ్బు ఎప్పుడు లాస్ట్ ప్రయారిటీ కాదు. డబ్బు కాదు. వైను కాదు. వైన్ ఆ రోజులు అయిపోయినాయి, అన్ని దాటేసి టన్నులు వచ్చే జన్మకి అన్ని తాగేసాం, అన్ని అయిపోయినాయి. ఉమెన్ కూడా మరి ఇంకేం చేస్తాం, 60 వచ్చేసినాయి. అది కూడా కానీ మీరు ఓపెన్గా ఉన్నారు, నేను కూడా ఓపెన్గా తెలుసుకున్నాను. యు ఆర్ మచ్ అఫైర్డ్ విత్ సమ్ హీరోయిన్స్. ఆ విషయంలో హౌ ట్రాన్స్పరెంట్ యూ వుడ్ లైక్ టు, ఐ డోంట్ వాంట్ టు నేమ్ సంబడి, ఆర్ హౌ ట్రాన్స్పరెంట్ యూ వుడ్ లైక్ టు? నేను అందరు హీరోయిన్స్తో బాగుంటాను. ఐ లైక్, చెప్పా కదా, ఐ లవ్ విమెన్, ఐ లవ్ ద కంపెనీ. ఏం చేసామా ఏం చేయలేదు అనేది ఇంపార్టెంట్ కాదు, టైం స్పెండ్ చేసామా లేదా వాళ్ళతో అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే అదే హీరోయిన్స్ సిస్టర్స్గా నిజంగానే జెన్యున్ సిస్టర్స్గా ఉండిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక కీర్తి సురేష్ అవ్వచ్చు, ఒక శృతి హాసన్ అవ్వచ్చు, ఒక అనుష్క అవ్వచ్చు. వీళ్ళందరూ దే ఆర్ మోర్ సిస్టర్స్, ఫ్రెండ్స్. సిస్టర్స్ అనేది ఎక్కువ పదం అయిపోతుంది కాబట్టి ఐ వుడ్ సే నార్మల్ ఫ్రెండ్స్. బట్ ద పాయింట్ ఇస్ స్పెండింగ్ టైం విత్ దెమ్. నీ చిన్నప్పటి నుంచి ఆ మేనగోడలు అవ్వచ్చు, ఇంకో సిస్టర్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, వాళ్ళతోనే ఎక్కువ ఆడుకునేవాడు. సో దట్ ఈస్ మై నేచర్. ఉమెనైజర్ ఇస్ అ వెరీ రాంగ్ వర్డ్. ఉమెనైజర్ అనేది ఇట్స్ అ వెరీ చీప్ వర్డ్. ఉమెనైజర్ ఒట్టి సెక్స్ కోసం పడేవాడు ఉమెనైజర్ అవుతాడు. ఐఎమ్ నాట్ అన్ ఉమెనైజర్. నేను సెక్స్ కంటే లవ్ అనేది నమ్ముతా. దట్ లవ్ ఇస్ మోర్. Yeah, that is feeling concern about women. See, that is important because నేను చెప్తున్నా కదా, I really feel they're more superior than men in every which way. Mentally వాళ్ళ బర్డన్స్ తీసుకుంటే ఇట్స్ నాట్ ఎ జోక్. మెనోపాజ్ తీసుకున్నా అన్నీ పడాల్సింది వాళ్ళు. అండ్ స్ట్రెంగ్త్ వాళ్ళలో ఉంది, బ్యాలెన్స్ కూడా వాళ్ళలో ఉంది, బ్యూటీ కూడా వాళ్ళలోనే ఉంది, అన్నీ వాళ్ళలోనే ఉంది. సో వాట్ ఎల్స్ డూ యూ వాంట్? So you mean to say women is superior to man in every aspect? తల్లి ఇంకేంటి, in so many aspects. తల్లి ఇంకేంటి డిస్కషన్. తల్లి కంటే సుపీరియర్. మిమ్మల్ని కొంతమంది హీరోయిన్స్ తో అఫైర్ చేసినటువంటి రాతలు ఆ మధ్య కొన్ని వచ్చినాయి. ఏది? మిమ్మల్ని కొంతమంది హీరోయిన్స్ తో అఫైర్ చేస్తూ వచ్చినటువంటి రాతలు కానీ, బయట వచ్చినటువంటి పుకార్లు కానీ, సోషల్ మీడియాలో వచ్చినాయి కానీ, వుడ్ యూ ఫీల్ లైక్ ఆన్సరింగ్ దెమ్ ఆర్ అట్లీస్ట్ రెస్పాండింగ్ టు దెమ్? ఐ విల్ రెస్పాండ్. ఐ విల్ ఆన్సర్, ఐ విల్ రెస్పాండ్. ఐ డోంట్ హ్యావ్ ఎన్ ఇష్యూ. ఇప్పుడు నాతో ఒకటే ఏంటంటే, నాకు ఎవరైనా నచ్చితే ఐఎమ్ ఓపెన్. అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ ఓన్లీ అబౌట్ బెడ్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ లైఫ్. వాళ్ళతో అంటే రూమ్కి ఒక కపుల్ వెళ్తారు, వాళ్ళు చేశారా, ఇది సెక్స్ చేశారా లేదా అనేది గాడ్ ఓన్లీ నోస్. వాట్ ఓన్లీ దోస్ 2 people నో అండ్ గాడ్ ఓన్లీ నోస్. కాబట్టి రూమ్కి కలిసి వెళ్ళారంటే అది ఇదే అనుకుంటారు అందరూ. బట్ దట్స్ నాట్ ఎ రూల్. యాక్చువల్గా నా సంస్కారానికి కూడాను, ఐ డోంట్ వాంట్ టు నేమ్, ఇప్పుడు ఆ విషయాల్లో డిగ్ చేసేసి ఇదేదో పెద్ద కొత్త జర్నలిజం ఫీల్ అవ్వాల్సినటువంటిది లేదు. బట్ ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడగటం వల్ల మీ దగ్గర నుంచి వచ్చిన ఒక సంస్కారవంతమైన ఆన్సర్, ద గ్రేట్నెస్ ఆఫ్ ఉమెన్ ఈజ్ బాగా మీరు చక్కగా ఆవిష్కరించి చెప్పారనమాట. ఆ పాయింట్ ఆఫ్ వ్యూనే తప్ప ఇంకొక
పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఇది అట్రిబ్యూట్ చేసేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం కాదు. ఏవో ఉన్నాయి ఆ రోజుల్లో సౌందర్య గారి గురించి, మీ గురించి, ప్రియమణి గురించి, మీ గురించి ఇవన్నీ కూడా వచ్చినాయి అనమాట. వచ్చినాయి, వస్తాయి, ఎందుకు రావు, వస్తాయి. బికాజ్ ఐఎమ్ ఓపెన్. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ యూ వెదర్ టు కన్ఫర్మ్ ఇట్ ఆర్ టు కండెమ్. ఇప్పుడు ఒకటే ప్రభు, నాకు లెట్ మీ ఎక్స్ప్లెయిన్ దిస్ వే. ఇప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్ని చూస్తే అది విమెన్ అయి ఉంటే ఐ రెస్పెక్ట్ దట్ ఉమెన్ మోర్. ఒక అమ్మాయి పోలీస్ ఆఫీసర్ అందంగానే ఉండాలని రూల్ లేదు, అమ్మాయితో పడుకోవాలని రూల్ లేదు. దట్ ఈస్ నాట్ వాట్ ఐమ్ టాకింగ్ అబౌట్. చూడగానే అమ్మని అదిరా మన ఆడదంటే ఐ ఫీల్ ప్రౌడ్. వెన్ ఐ సీ ఏ పోలీస్ ఆఫీసర్ యూనిఫామ్ వేసుకున్న ఒక ఆడని చూస్తే నాకు చాలా ఇష్టం. ఒక ఐఏఎస్ ఉన్న ఒక ఆడవాళ్ళని చూస్తే చాలా ఇష్టం. స్త్రీ ఐఏఎస్ అయినా అంటే ఐ వాంట్ దెమ్ పవర్ఫుల్, ఐ లైక్ దెమ్ పవర్ఫుల్. ఆల్సో అదర్ దెన్ ద హౌస్ వైఫ్ పార్ట్, ఇది వేస్తే అచీవర్స్ వాళ్ళు గొప్ప వాళ్ళని నా ఫీల్. ఓకే, వీటన్నిటితో పాటు అచీవ్ చేయడం అనేటువంటిది గొప్ప విషయం. ఇందాక మీరు చెప్పినటువంటి ప్రాబ్లమ్స్, నేచర్ ప్రాబ్లమ్స్ అన్నీ వాళ్ళకే ఉన్నాయి దేవుడు ఇచ్చినాయి. వాటితో పాటు ఒక అచీవర్గా కావటం అనేటువంటిది యూ ఫీల్ గుడ్ అబౌట్ దట్.